కుట్టి హాల్ టికెట్ను దేవుడి గదిలో పెట్టి కుట్టి, సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళ ముగ్గురు కూడా ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ ముగ్గురు కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉండగా హాల్ టికెట్ తీసుకుంటుంది కుట్టి. ఇక హాల్ టికెట్ తీసుకున్నాక అమ్మ నేను ఇక ఎగ్జామ్కి పోయి వస్తానని చెప్పి కుట్టి అయితే పద్మమ్మతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విని పద్మమ్మ అయితే అమ్మ ఆనాడే నీ చదువుని మేము ఆపేస్తాము అన్నాము, కానీ నువ్వు ఎలాగైనా సరే నేను లాయర్ అవుతానమ్మా, నేను చదువుకుంటానని నువ్వు అన్నావు. మన స్థాయికి దానికి అస్సలు సరిపోదు, అయినా సరే నువ్వు లాయర్ అయితే తీరుతానన్నావు. ఈరోజే ఆఖరు, ఎలాగైనా సరే నువ్వు పరీక్షలు బాగా రాసి లాయర్ అయ్యి నీ మాటను నిలబెట్టుకోవాలమ్మా అని చెప్పి కుట్టితో పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. అది విని కుట్టి అయితే సరే అమ్మ నేను ఖచ్చితంగా లాయర్ అయి తీరుతాను, నాకు ఆ ధైర్యం ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. మన బిడ్డ లాయర్ అయితే చూడాలని ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.